తాండ్రు పబ్లిక్ ఏం చేద్దామని ఏం చూపిద్దామని అట్లా పబ్లిక్తోనే మీరు పోలీసులకు వచ్చి చెప్పాలి. మీరు నేను స్వతంత్రం ఇచ్చిన భారతదేశానికి పోరాడి చేరుకోవచ్చిరా. మీరు పోలీస్ వ్యవస్థ రక్షణ వ్యవస్థనే వాళ్ళపై తోసుకుంటూ వాళ్ళ దుబ్బి నేరం చేసి ఏదో పేరు తీసుకొని వచ్చి పోలీస్ డైరెక్ట్ పోవాలి. కానీ జనాన్ని తీసుకొని వచ్చి తాండ్రు పబ్లిక్ని భయప్రాంతం చేద్దామని చూస్తున్నారు. మీరు ఈరోజు తాండ్రు పబ్లిక్ని ఎమ్మెల్యే గారు చెప్పారు 7వ గ్యారెంటీగా తాండ్రు టౌన్లో ఏ గొడవలు కానీ రౌడీజం కానీ గూండాయిజం కానీ ఉండదని చెప్పేసి రాదు ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారు చెప్పారు. మీరేమంటారు? మొన్న మా ఎమ్మెల్యే గారు నన్ను చూసిన పక్కకెళ్ళి పోయాడు అంటే అయ్యా పక్కకెళ్ళి పోయాడు. ఆయన ఇంటర్ మరి ఇట్లా చూసితే మీరు కంపేయకూడదు. ఎందుకంటే ఆయన సంస్కారం కాదు. ఎమ్మెల్యే కూడా చెప్పాడు ఆ రోజు తాండ్రులా మేము రౌడీజం గుండాయిజంకు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు అలాంటి ఆయన పక్క జరిగిపోయాడు. అంతే తప్ప ఆయన మీలాగా ఆయన మళ్ళీ చూసింటే మీరు కనిపించకుండ్రి. గొడవ చేసే సంస్కృతి మా ఎమ్మెల్యే గారు లేదు. మా ఎమ్మెల్యే గారు సౌమ్యుడు. ఈరోజు తాండ్రులో 2 సంవత్సరాలుగా ఈరోజు డెవలప్ చేస్తే ఈరోజు ప్రజలు కానీ పట్టం పట్టిన మున్సిపల్ చైర్మన్ కానీ మా కౌన్సిలర్ కానీ అందరికి జనం పట్టం పట్టి ఈరోజు మీకు 4 సార్లు ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో దుబ్బేసిండు, ఎంపీ ఎలక్షన్లో కొట్టింది దెబ్బ, మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కొట్టింది, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కొట్టింది. కొంతమంది ఎవరో నాయకుడు అంట ఎమ్మెల్యే సార్ అరే మంగళాశిలాగా డబ్బులు ఏం మాట్లాడు అట్లా అని చెప్పి ఎవడో పెద్ద మనిషి చెప్పినట్ట. ఆ పెద్ద మనిషికి కళ్ళు దొబ్బినట్టున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే 2 సంవత్సరాల నుంచి డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్ చూసి బర్దాష్ కాక అట్లా మీకు చెప్పినాము. కానీ ఈరోజు తాండ్రు ప్రజలంతా తీర్పిచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు డెవలప్ చేసి చూపించారు. ఇంకా 3 సంవత్సరాలు అది చూడు నువ్వు నంగనాచిలాగా చేస్తున్నావు. అట్లా నీకు లంగా చేసి ఆల్రెడీ తాండ్రు పబ్లిక్ అంతా లంగా చేసారు. ఇంకా 3 సంవత్సరాలు అది పూరా లంగా చేసి పంపిస్తారు తాండ్రు గారికి. నీకు పంపారు. మా ఎమ్మెల్యే గారికి తిరుమలపూర్ పంపిస్తాను కదా, మా ఎమ్మెల్యే గారు గారికి పంపారు. మీకు లంగా చేసి ఒక 3 ఏళ్ళలో మా ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేస్తారు కదన్నా. మీరు చూడండి తాండ్రు 100 కోట్లు కాదు 1000 కోట్లు చేస్తారు. ఇక్కడ పక్క సీఎం గారు ఉన్నారు, ఇక్కడ ప్రసాద్ అన్న స్పీకర్ గారు ఉన్నారు. మేము డెవలప్ చేస్తాం. మా డెవలప్మెంట్ చూడండి. తప్పకుండా మీరు తాండ్రు వదిలేసిపోయి ఖచ్చితంగా పోతారని తెలియదు. ఇంకోసారి ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటివి చేస్తే మాత్రం తాండ్రు ప్రజలు ఊరుకోరు. ప్రజలంతా గమనిస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఎంత సౌమ్యుడో ఎంత పని చేసినా అందరూ తెలుసు. ఈరోజు నియోజకవర్గం మొత్తం కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసినాక ఈరోజు ప్రజలు మాకు పట్టం కడుతున్నారు. రాబో 3 ఏళ్ళలో మీరు కనిపించారని చెప్పి తెలియదు. అవకాశం అందరికీ ధన్యవాదాలు.